గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ రోజు వీడియో వచ్చేసి వీకెండ్ డిఐఎంఎల్ లాగా ఏడిఎంఎల్ లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు చాలా థింగ్స్ అనుకున్నాను. సో చూడాలి ఎంతవరకు చేయగలను ఏంటి అనేసి. మోక్షకి మా మమ్మీ బాతింగ్ చేయిస్తుంది. సో ఇప్పుడు నేను ఎలాగో ఖాళీనే కదా, సో అందుకని చెప్పి వీడియో తీసేసుకుందాము. తర్వాత అయితే బెడ్ అంతా నీట్గా చేసేసుకుందాం అనుకున్నాను. బట్ వీడియో తీసుకునేసరికి మోక్షతో బాతింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంక బెడ్ సర్దడం అవ్వలేదు అనమాట. మార్నింగ్ నేను అనుకున్నది అవ్వలేదు. బట్ యా, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. సమ్మర్ కదా, సో చద్దన్నం తింటే గట్ హెల్త్కి చాలా మంచిది అండ్ బాడీకి కూడా కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అండ్ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది గైస్. సో అందుకని చెప్పి డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా తినడానికి ట్రై చేయండి. న్యాచురల్ ప్రోబయోటిక్ ఫుడ్ కాబట్టి మార్నింగ్ ఎంటీ స్టమక్తో తింటే ఇంకా బెటర్ అనమాట. సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మోక్షితను రెడీ చేసేసాను. తర్వాత పాటలు పెట్టుకొని సరదాగా ఆడుకుంటున్నాం అనమాట నేను మోక్షితకి మ్యూజిక్ వినిపిస్తే చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అది చిన్న మ్యూజిక్ అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ వెంటనే ఇంకా డ్యాన్స్ చేసేయడానికి రెడీ అయిపోతుంది అనమాట. అది మూవీ సాంగ్స్ అవనియండి, లేకపోతే దేవుడి సాంగ్స్ అవనియండి, ఏవైనా సరే తనకి ఇష్టం. దట్టు ఇంట్లో ఎవరు లేరనమాట. సో మా ఇద్దరికి మంచి టైం దొరికిందనమాట డ్యాన్స్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి. ఈ మధ్య మోక్షిత ఏంటంటే తనకి ఎక్కువ లవ్ వచ్చేస్తే నా మీద వచ్చి హగ్ ఇస్తుంది అండ్ కిస్ చేస్తుంది, బుగ్గలు ఇలా చిక్కుతా ఉంటుంది అనమాట. చాలా క్యూట్గా అనిపిస్తాయి తను అలా చేస్తూ ఉంటే. ఈ మధ్య మోక్షితకి న్యాప్ టైమింగ్స్ అలవాటు చేస్తున్నాను. మార్నింగ్ 11 పడుకుంటుంది అండ్ 1 లెగుస్తుంది అండ్ ఈవినింగ్ 4 పడుకొని 6 ఆ టైంకి లెగుస్తుంది అండ్ నైట్ అయితే 11:30, 12కి పడుకుంటుంది అనమాట. యాక్చువల్లీ నైట్ 9:30 ఆ టైంకి పడుకుని పెడితే మార్నింగ్ 4 ఆ టైంకి లెగ్చేస్తుంది. మళ్ళీ 2 అవర్స్ ఆడుకొని ఆ తర్వాత మళ్ళీ పడుకుంటుంది అనమాట. సో దట్ నాకు కూడా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి 12 పడుకుని పడితే ఇంకా మార్నింగ్ డైరెక్ట్గా 7కే లెగుస్తుంది అని చెప్పి నేను అలా టైం సెట్ చేశాను. మిడ్ మార్నింగ్ స్నాక్గా పపాయ తినేసాను. ఇక్కడైతే మా మమ్మీ హెయిర్ కేర్ కోసమని ఒక మాస్క్ అప్లై చేస్తుంది. మాస్కా లిక్విడా సంథింగ్ ఏదో ఒకటి ఇంట్లోనే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. మా మమ్మీ ఇష్ట వీళ్ళందరూ దాదాపు 3 months నుంచి యూజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాయన్నమాట. సో వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను యూజ్ చేయడం. నెక్స్ట్ టైం మా మమ్మీ చేసినప్పుడు అది ఎలా చేస్తుంది అని చెప్పేసి వీడియో తీసైతే పెడతాను గైస్. మస్ట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. హెయిర్ కేర్ అయిపోయిన తర్వాత మోక్షాన్ని పడుకుని పెట్టేసి ఇక్కడ నా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసేసాను. మీరు నా ముందు వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది 1 month నుంచి నేను జుంబా డ్యాన్స్ చేస్తున్నాను అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జుంబా డ్యాన్స్తో పాటు నేను వర్కౌట్స్ కూడా కొంచెం యాడ్ చేశాను బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అని చెప్పి. డైలీ 1 hour వర్కౌట్ చేయాలి, అది ఏ విధమైన వర్కౌట్ అయినా సరే 1 hour చేయాలి అనేసి ఫిక్స్ అయ్యాను. సో 30 minutes జుంబా డ్యాన్స్ అండ్ 30 minutes వర్కౌట్స్ చిన్న ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అనమాట. వీక్లీ కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు నేను కొత్తగా చేస్తున్నాను అనమాట ఇవన్నీ. సో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మనం చుట్టూ తిరుగుతున్నప్పుడు కళ్ళు తిరుగుతాయి కదా, సో అలాంటి కళ్ళు తిరగడం అనమాట. సో మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంట్లో మనం వర్కౌట్స్ చేస్తున్నాం కాబట్టి ఫోన్లోనో టీవీలోనో పెట్టుకొని చూస్తూ చేస్తామన్నమాట. సో వాళ్ళు ఎలా చేస్తున్నారో ఎగ్జాక్ట్గా అలాగే చేయాలి, ఆ స్పీడ్లోనే చేయాలి అని చెప్పి టెన్షన్ పెట్టుకోకుండా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు చేయడం చాలా బెటర్. బై డూయింగ్ ఇట్ డైలీ వీ కెన్ మ్యాచ్ దమ్. అంతేగాని ఒకేసారి మ్యాచ్ చేసేయాలంటే అవ్వదనమాట వాళ్ళ స్పీడ్ని. స్టార్టింగ్లో నేను కూడా వాళ్ళ చేయడానికి ట్రై చేసేదాన్ని, బట్ అయ్యేవి కాదు కొన్ని. సో రోజు కొంచెంగా ప్రాక్టీస్ చేసుకుంటూ నెక్స్ట్ డే అనుకొని సో ఫైనల్గా ఏదో ఒక రోజుకి పర్ఫెక్ట్ అయ్యేదాన్ని. అండ్ 1 week నుంచి నేను డైలీ ప్లాంక్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. బట్ ఫస్ట్లోనైతే నేను 20 seconds ఉండగలిగాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 30 secondsకి వచ్చాను అనమాట. సో నాకు అదే చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజుకి. ప్రెజెంట్కి అయితే నేను ఓన్లీ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, ఏ డైట్ కూడా ఫాలో అవ్వట్లేదు. రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించాను అంతే. అండ్ ఫాస్ట్ ఫుడ్స్ కూడా బయటవి తినడం మానేశాను. పానీపూరి, చాట్, బజ్జీలు ఇలాంటివన్నీ. సమ్మర్ కాబట్టి లాట్స్ ఆఫ్ వాటర్ అయితే తాగుతూ ఉండాలి. సో నేనైతే ఈ బాటిల్తో 3 bottles కంప్లీట్ చేసేస్తాను డైలీ. 1 hour వర్కౌట్ ఫినిష్ చేసేసాను కాబట్టి ఇప్పుడైతే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోవాలి. అండ్ ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఎందుకంటే ఫ్రెష్ అయ్యి లంచ్ కంప్లీట్ చేసుకొని నేను వీడియో ఆన్ చేశాను అనమాట. మోక్షిత మళ్ళీ ఇప్పుడు చిన్న న్యాప్ వేసింది, అందుకే నాకు టైం సెట్ అయ్యింది వీడియో తీసుకోవడానికి. అండ్ మీరు చూడొచ్చు గైస్ నా హెయిర్ ఎంత మంచిగా కనిపిస్తుందో, సాఫ్ట్గా వాల్యూమ్గా చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది, చాలా కొంచెం సాఫ్ట్ అయ్యింది అనిపించింది అనమాట నేను ఆ లిక్విడ్ అంతా అప్లై చేసిన తర్వాత. డెలివరీ తర్వాత చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యింది, ఇప్పుడు సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం తక్కువే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్తాను. మీరు చూడొచ్చు. ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఆ లిక్విడ్ అనేది యూజ్ చేస్తాను ఒక 3 months. సో ఇప్పుడు ఎంత హెయిర్ ఫాల్ అయ్యింది అండ్ ఆఫ్టర్ 3 months ఎంత హెయిర్ ఫాల్ అయ్యిందని నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎంత అయ్యింది అని చెప్పి రికార్డ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను గైస్, షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే బొబ్బిలి పండుగ వస్తుంది, ఏప్రిల్ ఎండింగ్లో ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పి కొన్ని చీరలు కొనాలి. సో
అందుకని చెప్పి ఇక్కడ రెడీ అయిపోతున్నాను షాపింగ్కి వెళ్దామని. ఎక్కువ షాపింగ్ ఏం లేదు, జస్ట్ కొంచెమే. ఇక్కడ బొబ్బిల్లో ఎస్ఆర్ ఉంది, అక్కడికి వెళ్ళి వచ్చేయడమే అనమాట. మోక్షిత లేచేలోపు వచ్చేద్దామని చెప్పి నా ప్లాన్. ఎక్కడికైనా బయటకు వెళ్తున్నానంటే నా సింపుల్ మేకప్ రొటీన్ ఇదే గైస్, ఎప్పుడు కూడా జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ ఆర్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ లిప్స్టిక్, దట్స్ ఇట్. లాస్ట్ 2 yearsగా నేను బయటికి వెళ్తున్నానంటే మస్ట్గా నేను సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుని బయటికి వెళ్తున్నాను అనమాట. ఐ డోంట్ నో వై బట్ ఐఎమ్ లవింగ్ మై స్కిన్ దీస్ డేస్. ఎందుకో తెలీదు, కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. మరి వర్కౌట్స్ చేయడం వల్ల లేకపోతే మరి దేనికో తెలీదు. అండ్ యా ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్. ఆల్ప్స్ రోజ్మెరీ వాటర్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్య. సరేలే ట్రై చేద్దాం అని చెప్పి డీమార్ట్లో కనిపిస్తే కొన్నాను. బట్ నాకైతే ఇది ప్యాకేజింగ్ అంత మంచిగా అనిపించలేదు. ప్యాకేజింగ్ మీన్స్ అదే బాటిల్ అనమాట. ఎందుకంటే స్ప్రే చేసేది ఉంటుంది కదా, అది మోక్షితే ఇలాగ అనేసరికి విరిగిపోయింది. నేను ఇది కొని ఆల్మోస్ట్ 6 months అవుతుంది. బట్ నేను డైలీ ఏం యూజ్ చేయలేదన్నమాట. వీక్లీ యూజ్ చేస్తూ ఉండేదాన్ని అంతే. ఇది థిక్ హెయిర్ కోసం అని అన్నారని చెప్పి కొన్నాను. బట్ నాకైతే హెయిర్ ఫాల్ బాగా అయ్యింది ఇది యూజ్ చేసిన తర్వాత. ఎలానో బాటిల్ డ్యామేజ్ అయ్యింది అండ్ స్ప్రే చేసుకోవడం కూడా కష్టం కదా అని ఇలాంటి చిన్న స్ప్రే బాటిల్లోని రోజ్మెరీ వాటర్ అంతా షిఫ్ట్ చేసేసి యూజ్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. కొంచెంగా ఒక బాటిల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది కానీ నా హెయిర్కి అయితే పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. సో నాకు ఎందుకో వర్త్ కాదనిపిస్తుంది. ఈవినింగ్ మా మమ్మీ పపాయ జ్యూస్ చేసింది. సో ఐ హ్యాడ్ 1 glass ఆఫ్ పపాయ జ్యూస్. మోక్షితకి అసలు జ్యూస్ అంటే ఇష్టం ఉండదు గైస్. అంటే తను డైరెక్ట్గా ఫ్రూట్ తినడానికి ఇష్టపడుతుంది అనమాట. నాకు ఏదైనా పర్లేదు, తినేస్తాను, తాగిస్తాను. సో మొత్తానికి అయితే షాపింగ్కి వచ్చేసాను. ఇక్కడ కొన్ని సారీస్ అయితే రొటీన్గా అనిపించే, కొన్ని అయితే డిఫరెంట్గా అనిపించాయి అనమాట. ఈ సారీ అయితే నాకు బాగా నచ్చింది. చూడగానే ఈ కలర్ కూడా నాకు దగ్గర లేదు. సో అందుకని చెప్పి అది తీసుకుందాం అనుకున్నాను. అండ్ నేను ఇంటి నుంచి వస్తున్నప్పుడు మా మమ్మీకి చెప్పేశాను, ఏ సారీ అయినా సరే 1000 above కొన్ను, ఎందుకు ఎలాగో ఎక్కువ వేయం కదా అనేసి. మా మమ్మీకి 1000 below అని చెప్పానని చెప్పి ఇక్కడ అన్ని కూడా 1000 below సారీస్ని చూశాను. సో 1000 బిలోలో కూడా నాకు నచ్చిన శారీస్ దొరికాయి అనమాట. అండ్ అన్నీ కూడా లైట్ వెయిట్ గైస్, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. నేనైతే ఇయర్ ఫెస్టివల్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఈ శారీస్ డ్రేప్ చేసుకోవచ్చా అని. ఈ శారీ కలర్ నాకు నచ్చింది కానీ డిజైన్ నాకు అంత నచ్చలేదు. మొత్తం అంతా పిచ్చుకులే వచ్చాయి అనమాట బ్లౌజ్ మీద. సో అందుకని చెప్పి ఈ శారీ తీసుకోలేదు. షాపింగ్కి వెళ్ళాక శారీస్ అంటే శారీస్తో ఆగిపోలేము కదా. డ్రెస్సెస్ బాగుంటాయేమో, నైట్ డ్రెస్సెస్ బాగుంటాయేమో చూద్దాం అనేసి హాట్లో అలా గొలికిందనమాట. సరే అని ఇంకా వెళ్ళాము చూడడానికి. కొన్ని నచ్చాయి బట్ డ్రెస్సెస్ వదిలే ఉన్నాయి కదా, నైట్ వేర్ ఎలాగో లేవు కదా అనేసి నైట్ వేర్స్ కొని తీసుకున్నాను. ఈ వైలెట్ కలర్ కాటన్ సారీ మా మమ్మీ కోసం తీసుకున్నాను. అండ్ ఈ గ్రీన్ కలర్ ఉంది కదా లోటస్ది, సో అది కూడా మా మమ్మీ కోసమే తీసుకున్నాను. అన్నీ కూడా 1000 బిల్లు ఉన్నాయి. 600, 800 ఈ రేంజ్లో తీసుకున్నాను అనమాట. నాకైతే ఈ సారీస్ చాలా బాగా నచ్చాయి. ఈ సారీస్ అన్నిటికి కూడా రన్నింగ్ బ్లౌజెస్ రాలేదు. సో కట్టుకున్నప్పుడు కూడా మంచిగా కనిపిస్తాయి. నాకు మా మమ్మీకి షాపింగ్ అయ్యింది కానీ మోక్షిత కోసం షాపింగ్ చేయలేకపోయాను. నాకు అక్కడేం నచ్చలేదు యాక్చువల్లీ కొనడానికైనా సరే. అక్కడ ఈ సారీలో డిఫరెంట్ కలర్స్ చూపించారు కానీ నాకు ఎందుకో ఈ కలర్ మంచిగా నచ్చింది. అండ్ నాకు బాగా నచ్చింది గైస్, లోటస్, పీకాక్ ఈ డిజైన్ అంతా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట ఈ సారీ. యాక్చువల్లీ మా మమ్మీకి నచ్చకపోతే నాకైనా ఉంచేసుకుందామని చెప్పి ఈ సారీ తీసుకున్నాను. కానీ మా మమ్మీకి కూడా నచ్చేసిందంట. సో నేను ఇంకేం చేయలేను, తనకి ఈ సారీ. అండ్ ఈ గ్రీన్ కలర్ సారీ నా కోసం తీసుకున్నాను. దీనికైతే బార్డర్ ఏమీ లేదనమాట, జస్ట్ పైపింగ్ లాగా ఇచ్చేసాడు చివర అంతే. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది కూడా ఎప్పుడు కూడా బార్డర్స్ ఉన్న సారీసే వేస్తాను కానీ బార్డర్స్ లేని సారీ నాకేం లేదు. సో అందుకని చెప్పి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాంలే అనేసి తీసుకున్నాను. ఈ సారీ మీద డిజైన్ మీరు చూడొచ్చు, లీవ్స్ ఇచ్చాడు అండ్ అక్కడక్కడ గోల్డ్ కలర్లో చిన్న పువ్వులు, సర్కిల్స్ ఇలా ఉంది. కొంచెం యూనిక్గా అనిపించింది అనమాట ఈ సారీ. బ్లౌజ్ చూడొచ్చు మీరు, ఆ మొగ్గల లేకపోతే ఫ్లవర్స్ సంథింగ్ ఏవో ఇచ్చాడనమాట. ఈ సారీ కాస్ట్ కూడా 600 చేంజ్ ఇలాగే పడింది. అండ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్, కాటన్ అయితే కాదు, కొంచెం సిల్క్ కూడా కలుస్తుంది ఇందులోని. ఈ సారీ కూడా నా కోసమే తీసుకున్నాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా షాపింగ్ టైంలోని. అండ్ మా మమ్మీ సారీకి నా సారీకి లోటస్ అయితే కామన్గా వచ్చిందనమాట డిజైన్. మా మమ్మీ నేను ఒకేసారి ఈ లోటస్ సారీస్ కట్టుకోవాలన్నమాట, చూడాలి ఎలా ఉంటుందో అనేసి. ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ కాటన్ అయితే కాదనమాట, దీనికి కూడా సిల్క్ మిక్స్ వచ్చింది. ఈ సారీకి వచ్చిన బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ కాదు, మొక్కడానికి బ్లాక్ కలర్ యూజ్ చేయకూడదు కదా. నేను కూడా ఫస్ట్ బ్లాక్ కలర్ అనుకున్నాను బట్ తర్వాత డీప్ గా చూసేసరికి తెలిసిందనమాట అది లైట్ బ్రౌన్ అని. అండ్ మా మమ్మీ కోసం ఒక నైటీ కూడా తీసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ నైటీస్ మా మమ్మీ ఎప్పుడు వేయలేదు. సరే ఈసారి అయినా ట్రై చెయ్యి ఎలాగుంటుందో చూడు అనేసి తీసుకున్నాను అనమాట. ఇది ఎక్కువ కాస్ట్ ఏం కాదు, 300 అలా పడింది అంతే. అండ్ అక్కడ నా కోసం అని చెప్పి నైట్ వేర్ చూస్తుంటే నాకు ఈ ప్యాంట్ కనిపించింది అనమాట. బ్యాగీ ఫిట్ టైప్, కొంచెం లూజ్ గా వస్తుంది
వస్తున్నాయి కదా! ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ మోడల్‌లో నాకు ఒకటి కూడా లేదు. సో, అందుకని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ ఇది నైట్ వేర్‌కే కాదు, జర్నీ టైమ్‌లో అండ్ బయటికెళ్ళినప్పుడు అవనండి ఎప్పుడైనా వేసుకోవచ్చనమాట. సో, డైలీ వేర్‌లకి బావుంటదని చెప్పి తీసుకున్నాను. ఇది బ్రీతబుల్ క్లాత్, చాలా కంఫర్ట్ ఉంటది అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట. సో, పర్ఫెక్ట్ ఫర్ డైలీ వేర్. నేను పింక్ కలర్ చూడగానే కొంచెం అట్రాక్ట్ అయిపోతాననమాట. నాకెందుకో తెలీదు. ఈ టీ షర్ట్ చూడగానే నాకు మంచిగా నచ్చేసింది. ట్రెండీగా ఉంది అండ్ కొంచెం ఓవర్ సైజ్‌లా ఉంటది. సో, అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్న నైట్ వేర్ ఏమేనండి, ముందు చూపించిన బ్లాక్ ప్యాంట్ అండ్ ఈ టాప్ అన్నీ కూడా 500 బిలోనే. నైట్ వేర్ కని చెప్పి బ్లూ కలర్ టీ షర్ట్ తీసుకున్నాను. ఈ కలర్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒకసారి ట్రైల్ ఏసి చూస్తే బానే అనిపించింది ఈ కలర్ నా మీద. సో, అందుకని చెప్పి తీసేసుకున్నాను. ఈసారి అదేంటో నేను ఎప్పుడూ ట్రై చేయని కలర్సే తీసుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ టీ షర్ట్ చూడండి. ఇది కూడా మెరూన్ టైప్ వస్తదనమాట కలర్. ఈ మధ్య బ్యాక్ ప్రింట్ కొంచెం ట్రెండ్ అవుతున్నాయి కదా! సో, దీనికైతే బ్యాక్ ప్రింట్ ఇచ్చాడనమాట. సో, అందుకే ఈ మధ్య ట్రెండీగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ వర్క్ ఫర్ యువర్ డ్రీమ్ అని చెప్పి కొటేషన్ ఉంది. సో, కొంచెం మోటివేషన్‌గా కూడా ఉంటది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంకో 2 నైట్ ప్యాంట్స్ మామూలుగా తీసుకున్నాననమాట. అంతే. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. నా వీకెండ్ అయితే ఇలా హెయిర్ కేర్‌తో, షాపింగ్‌తో బిజీగా అయిపోయిందనమాట. సో, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఉంటది కదా కింద, అదైతే మర్చిపోకండి ఆన్ చేసుకొని ఉంచుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తది. అండ్ హై పాయింట్స్ అని కొన్ని ఉన్నాయి కదా, అవి ఏమైనా రిమైనింగ్ మిగిలుంటే అవి కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో యా, దట్స్ ఇట్ గైస్. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై గైస్.